ఆదివారము సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చిన భాను సప్తమి రోజు సూర్యుడికి ప్రియమైన స్నానం చేసినా, సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టిన, సూర్యుడికి ఇష్టమైన దీపం వెలిగించిన, సూర్యుడికి ఇష్టమైన దానం ఇచ్చిన, సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం ఉన్న సంవత్సరం మొత్తం కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి, రాజకీయాల్లో పదవులు తొందరగా వస్తాయి, చాలా కాలంగా రావాల్సినటువంటి తండ్రి తరపు ఆస్తులు, పిత్రార్జిత ఆస్తులు తొందరగా రావటానికి కూడా భాను సప్తమి రోజు చేసే ఈ విధి విధానాలు సహకరిస్తాయి. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా భాను సప్తమి రోజు పాటించే విధుల వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఏప్రిల్ 20 చాలా శక్తివంతమైన రోజు. ఆదివారము సప్తమి కలిసి వచ్చిన రోజు భాను సప్తమి. ఆ రోజు స్నానం ఎలా చేయాలంటే,